ధర్మో రక్షతి రక్షితః. నాకు తెలుసు మీరందరూ ఈ సమాజం మేలు కోరేవాళ్ళు, అందుకే మీకోసం. అయ్యా, ఇది విన్నారా? ఆ కళ్యాణ్ బాబు ఈ రోజు మన టౌన్ లో మీటింగ్ పెట్టి మన పార్టీని బాగా ఉతికారేస్తున్నాడట. వీడొకడు రాజకీయాల్లోకి వచ్చి పక్కలో బల్లెల్లో తయారయ్యాడు. ఏదైనా అందామంటే అనడానికి ఏమీ లేదు. ఒకే మాట అని అని మన నోరే కంపు కొడుతుంది. పోనీ ఏదైనా పనికొచ్చే పని చేద్దామంటే అయ్యా, మనకి పనికొచ్చే పనా లేక మందకి పనికొచ్చే పనా? అవునయ్యా, మనకు పనికొచ్చే పనే. చివరికి ఏది చేయాలన్నా 100 సార్లు ఆలోచించవలసి వస్తుంది కదా. అవును బావా, నిద్దట్లో కూడా కళ్యాణ్ బాబు అని కలవరిస్తుంటే కొంప తీసి దత్తత తీసుకుంటావేమోనని భయం వేసింది. ఆయన్ని దత్తత తీసుకునే దమ్ము ఎవడకొందలేండి. సావంటే భయం లేదు, డబ్బంటే ఆశ లేదు, పదవంటే వ్యామోహమే లేదు. ఇలాంటి ఏ ప్యాకేజీ ఇచ్చి కొనగలరులేండి. అయితే ఇంకో మాట చెప్పండి. ఈడు గాని పవర్లోకి వచ్చాడంటే పథకాల పేరిట మనం తీసిన గోతుల్లో మనల్ని కప్పెట్టడం ఖాయం. ఎక్కడికి వెళ్ళావురా? ఇతనే మన కథకు కథానాయకుడు లాంటివాడు. కాదు కాదు, కథానాయకుడే అనుకోండి. మన ప్రెసిడెంట్ గారి కడుపులో పుట్టిన ఏకైక ప్రహ్లాదుడు. మన కథను మలుపు తిప్పేది కూడా ఇతనే. నిలువెత్తు నిజాయితీ ఊళ్ళోకి వచ్చిందంటే చూడ్డానికి వెళ్ళాను. అంటే వాడు నిజాయితీపరుడు, మేము నీతిమాలినోళ్ళమా? నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బయటికి వెళ్ళి ఎవరిని అడిగినా చెబుతారు మీ అవినీతి హరికథ. అట్టాగైతే ఈ జనాలు మాకెందుకు ఓటేసి గెలిపిస్తారు? మీరు గెలిచేది జనాలు వేసిన బోట్లతో కాదు, వాళ్ళు పుచ్చుకున్న నోట్లతో. ఏంటంటే మీ వాడు మంచి మర్యాద పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతాడు. మంచి మర్యాద అనేవి వయసుతో సంబంధం లేకుండా అందరూ సరి సమానంగా ఇచ్చి పుచ్చుకునేవి ఎమ్మెల్యే గారు. ఇదంతా నీకోసమేదా? నా తర్వాత ఈ ఆస్తిని, నా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది నువ్వే కదా. వద్దు, మీ అవినీతి సామ్రాజ్యానికి, కుటిల రాజకీయాలకి నన్ను వారసుని చెయ్యొద్దు. అవి ఎప్పటికైనా ప్రజల ఆగ్రహానికి కాహుతయ్యే గడ్డి పరకలే. ఇంతకీ నువ్వు ఏం చేయదలుచుకున్నావురా? కులమతాలకు అతీతంగా సమసమాజం నిర్మించే దిశగా అడుగులు వేస్తూ చీకటిలో ఉన్న ప్రజల బ్రతుకులలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తున్నా మా నాయకుడి అడుగుజాడలలో ఒక సైనికుడిగా నడుస్తాను. ఏంటి, కులమతాలకు అతీతంగా సమసమాజం నిర్మిస్తాడా? అసలు కులం మతం అంటే ఏంటో తెలుసా? కులమతాలు రాజకీయాల్లో ఎదుగుదలకి పునాదులు లాంటివిరా. అసలు కులమతాలనే ముసుగే లేకపోతే ప్రపంచంలో ఏ పార్టీ కూడా నిలబడలేదురా. ప్రజల్లో ఉన్న కులపిచ్చి వలే కదా రాజకీయమైన రంగస్థలం ఇంత నిలకడగా రాణిస్తుంది. కులపిచ్చి గజ్జి లాంటిది బావా. మనం గోక్కుంటూ పోతే అది పాక్కుంటూ పోతుంది. విచిత్రం ఏమిటంటే ఒంటి మీద ఉన్న గజ్జికి మందుంది కానీ ఒంట్లో ఉన్న కుల గజ్జికి మందే లేదు. మీ నాయకుడు ఏమైనా ఉద్ధవతారం ఇతను గౌతముడు అనుకున్నావా ప్రజలు ఉద్ధరించడానికి? అవును, ఆయన ఈ కాలంలో పుట్టిన బుద్ధుడే. నాడు బుద్ధుడు విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం ఒక సామాన్యుడిలా బ్రతికాడు. నేడు ఈయన కూడా డబ్బు, పలుకుబడి, ప్రజాదరణ వీటితో పాటు మహారాజు లాంటి జీవితాన్ని వదులుకొని రోడ్ల మీదకు వస్తే మీలాంటి వాళ్ళు ఎన్ని తిట్టినా భరిస్తూ సామాన్యులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న నేటి బుద్ధుడు. బుద్ధం శరణం గచ్ఛామి, పవనం శరణం గచ్ఛామి. అంటే ఏటి? అప్పుడు ప్రజలకు బుద్ధుడు ఎలా గతి అయ్యాడో ఇప్పుడు అందరికి ఈయనే గతి. ఆ మహాతల్లి ఏ ముహూర్తాన పేరు పెట్టిందో కళ్యాణ్ బాబు అని నిజంగా అతని జీవితాన్ని లోక కళ్యాణం కోసమే అంకితం చేశాడు. మహానుభావుడు. ఇటువంటి వాడిని ఆడిపోసుకుంటే
చివరికి అడుగు తిందామన్న మెతుకు కూడా రాలేదు.